హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. పెన్షన్‌లందరికీ కూడా ఇదొక అతి ముఖ్య గమనికనైతే చెప్పుకోవచ్చండి. కేంద్రం అయితే పెన్షన్ రూల్స్‌నైతే సవరించింది. అనేక నియమ నిబంధనలతో కొన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇటీవల ఈపీఎఫ్ఓ పెన్షన్ రూల్స్‌కి సంబంధించిన స్పష్టమైన ప్రకటన అయితే జారీ చేసిందండి. చందాదారులు అనుకునే పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేసే వివిధ అంశాలనైతే ఇందులో అయితే పొందుపరచడం అయితే జరిగిందండి. ఏ వయసులో రిటైర్ అయితే ఎక్కువ పెన్షన్ లభిస్తుందో అర్థమయ్యేలా డీటెయిల్గా అయితే వివరించిందండి. ముఖ్యంగా ఉద్యోగి 58 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలవారీ పెన్షన్కు అర్హులు అవుతారండి. అయితే 60 ఏళ్ళు తర్వాత పెన్షన్ అందుకునే ఆప్షన్ ఎంచుకుంటే వారికి అందే పెన్షన్ మొత్తం కూడా సుమారు 8% అయితే పెరుగుతుందండి. అంటే రెండేళ్ళు ముందుగా పెన్షన్ తీసుకున్నారు కాబట్టి ప్రతి సంవత్సరానికి 4% చొప్పున మొత్తం 8% పెన్షన్ అమౌంట్ అయితే నష్టపోవాల్సి అయితే ఉంటుందండి. మొత్తానికి ఈ విధంగా స్పష్టమైన ప్రకటనలు అయితే జారీ చేస్తుందండి కేంద్రం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పెన్షన్లు అందరూ కూడా ఈ ముఖ్య విషయాన్ని అయితే గమనించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.